హలో అందరికీ వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఇది 2 ఇయర్స్ బేబీ నుంచి 3 ఇయర్స్ 4 ఇయర్స్ బేబీ వరకు వేయొచ్చు ఈ ఫ్రాకు. మెజర్మెంట్ సరిపోతుంది, లెంత్ మాత్రం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే కటింగ్ అయితే చూసేద్దాం. వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ అయితే చూద్దాము. బాటమ్ వచ్చేసి 16 అయితే తీసుకుంటున్నాను. ఇంకా అలాగే విడ్త్ వచ్చేసి 17.5 అయితే తీసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్లో ఉంది పీసు. 2 పీసెస్ అయితే ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టాను ఫ్రంట్ టు బ్యాక్కి. ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇంకా దీన్ని నెక్స్ట్ వచ్చేసి అయితే బాడీ పార్ట్ అయితే చూద్దాము. బాడీ పార్ట్కి వచ్చేసి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి 8 అయితే తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 3 అయితే తీసుకున్నాను. అలాగే షోల్డరు 2.5 తీసుకున్నాను. హార్మోల్ వచ్చేసి 4.5 అయితే తీసుకున్నాను. ఇదైతే 4 ఇయర్స్ వరకు మెజర్మెంట్ ఇదే సరిపోతుంది. కొద్దిగా లావున్న పిల్లలకైతే కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అయితే అటు ఇటు అవుతుంది. ఇలా బాడీ పార్ట్ కట్ చేసుకునేసి ఇంకా ఫ్రిల్స్ కోసం అయితే పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. పీస్ వచ్చేసి లెంత్ వచ్చేసి 16 అయితే తీసుకున్నాను. విడ్త్ 3.5 అయితే తీసుకున్నాను. ఇది ఫోల్డింగ్లో ఉంది. ఫోల్డింగ్ ఓపెన్ చేసి 32 అయితే వస్తుంది లెంత్ 32, విడ్త్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్కి ఇది రెండు సైడ్లకి అయితే తీసుకున్నాను. ఫోల్డింగ్లో అయితే ఉంది. ఇది 21 అయితే తీసుకున్నాను లెంత్. ఒక సైడ్కి వచ్చేసి 21 అయితే తీసుకున్నాను. ఇంకా విడ్త్ వచ్చేసి 2 అయితే తీసుకున్నాను. ఇదైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇదైతే బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా అయితే ఓపెన్ అయితే పెట్టాను. ఒక హుక్స్ పెట్టాక అది 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచ్ అయితే చేసుకుందాము. దీనికైతే లైనింగ్ అయితే వేయట్లేదు నేను. మీరు కావాలంటే లైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇయర్స్ బేబీనే కదా అని లైనింగ్ అయితే యూజ్ చేయలేదు. ప్యూర్ కాటన్ కాబట్టి పిల్లోళ్ళకి ఇరిటేటింగ్గా కూడా ఉండదు. చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్. అందుకనేసి లైనింగ్ అయితే వేయట్లేదు. కావాలని లైనింగ్ వేసుకొని అటాచ్ చేసుకున్నా కూడా ఫ్రిల్స్ అందుకు చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నెక్ ఓపెన్ అయితే పెట్టానని చెప్పాను కదా బ్యాక్ సైడ్. దానికోసం అనేసి ఇలా పీసెస్ అయితే తీసుకొనేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది ఇన్సైడ్కి అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే క్రాస్గా అయితే పీస్ అయితే తీసుకోవాలి. నెక్కు ఇలా క్రాస్గా ఉంటే ఎక్స్టెండ్ అయితే వస్తుంది. చిన్నపిల్లలకి కదా ఇరిటేటింగ్గా ఉండకూడదు, అది అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాను. ఫ్రాక్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కటింగు స్టిచ్చింగ్ 2 ఈజీగా అయితే అయిపోతాయి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కటింగ్ చేసుకొనేసి. చూసారు కదా, నెక్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా టాప్లో స్టిచ్చింగ్ చేసుకొనేసి డబల్ ఫోల్డ్ అయితే చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా తీసుకొని డబల్ ఫోల్డ్ అయితే చేయాలి. టాప్లో స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని నెక్ పీస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పిల్లలకి ఇలా కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. దీనికి హ్యాండ్స్ కూడా లేవు కాబట్టి హార్మోల్ కూడా ఇలాగే ఫోల్డింగ్ అయితే చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా పైపింగ్ లాగా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చిన్నపిల్లలకు కూడా కుచ్చుకోకుండా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలాగైనా చేశాను. ఇంకా సైడ్లో కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇంకా సైడ్ కోసం అయితే పీస్ అయితే క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు స్ట్రైట్గా కట్ చేసుకుంటే నెక్ నీట్గా రాదు. నెక్కి అలాగే సైడ్స్కి కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. నెక్ కూడా వేసేసుకునే తర్వాత ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టడానికి అయితే పీస్ అయితే తీసుకున్నాను. అప్పుడే చెప్పాను కదా, విడ్త్ వచ్చేసి 3.5, అలాగే లెంత్ వచ్చేసి 32 అనేసి. ఇలా పీస్ అయితే మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పీస్కి ఒక సైడ్లో డబల్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చిన్నగా.
చూసారు కదా, ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వచ్చి చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మనం బాడీ పీస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్కి రెండింటికి కలిపి సరిపోయేలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకో, 2 సైడ్లకి ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి 2 పీసెస్కి. ఇప్పుడైతే బాడీకి అయితే అటాచ్ చేద్దాము. ముందుగా అటాచ్ చేసేకి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. ఇలా సెంటర్లో ఒక మార్క్ చేసేసుకొని 2 సైడ్లు 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి అయితే మార్క్ చేసుకోవాలి ఇలాగే. ఇంకా షోల్డర్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే సెంటర్కి మార్క్ చేసుకునేసి, సెంటర్కి మార్క్ చేసుకున్న తర్వాత సైడ్లో 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్కి చేసినట్టే బ్యాక్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మార్క్ అయితే చేసుకున్నాం కదా, ఆ మార్క్కి వచ్చేసి ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి. లైన్ వేసుకుంటే మనకు అటాచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రంట్కి బ్యాక్కు లైన్ అయితే వేసేసుకోవాలి. మనం ఫ్రిల్స్ అయితే అటాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అయితే మార్క్ అయితే చేసేసుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకునేసి అవైతే తీసుకునేసి అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇదైతే ఇలా ఉల్టాలు అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాను. మనం లైన్ అయితే వేసుకున్నాం కదా, దాని మీదనే అటాచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే నీకు కరెక్ట్గా వస్తుంది ఫ్రిల్స్ అటాచింగు. ఇలాగే 2 సైడ్లు అటాచ్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఊడిపోకుండా. చూసారు కదా, చాలా బాగా వచ్చింది ఫ్రిల్స్ అయితే. ఇలాగే రెండో సైడ్ కూడా అటాచ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడైతే బాటమ్కి అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాం చిన్నగా. మనం బాడీ పార్ట్ ఉంది కదా, అది మెజర్మెంట్ చూసుకొని అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే సరిపోతుంది. 2 సైడ్లు ఇలాగే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిల్స్ కరెక్ట్గా మెజర్మెంటు. చూసారు కదా, అలాగే 2 సైడ్లు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే బాడీకి అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో వేసేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అయితే 2 సైడ్లు ఇలా అటాచ్ అయితే చేసేసుకోవాలి. టాప్లో ఏది ఫిల్ట్ అనేది రాకోకుండా నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా థ్రెడ్ సైడ్లో టైట్ చేసుకోవడానికి అయితే ఏదైనా థ్రెడ్ అయితే పెడుతున్నాను. ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అటాచ్ అయితే చేస్తున్నాను. ఇలా 2 సైడ్లు అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్లో అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ సైడ్లో స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్లు ఇలాగే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా అటాచ్ అయిపోయిన తర్వాత బాటంలో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. బాటమ్ అయితే ఫోల్డింగ్ అయితే 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా బాటమ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేను లెంత్ కొంచెం ఎక్కువ పెట్టేశాను, అందుకనేసి 1 ఇంచ్ అయితే చేసుకున్నాను. మీకు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అయినా చేసుకోవచ్చు. నేను లెంత్ కరెక్ట్గా సరిపోవాలనేసి అలా అయితే చేశాను. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.